కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది. నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు. ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. చింతల మానేపల్లి మండలం డబ్బా ధరంవపల్లి గ్రామంలో 2 నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్ కూడా మాల్ చెప్పిండు మీరు ఒక్క నిమిషం ఆగండి. డి సార్ మాట్లాడతాను. ఒక్క నిమిషం అవి వచ్చి అవి కూడా తాగటానికి కూడా బిరుకులే. అవి బిరుకులు కూడా వస్తలేవు. తాగటానికి ఇబ్బంది అవుతుంది. ఇది ఖచ్చితంగా వర్షం కూడా వస్తలేదు. ఆ వర్షం నీళ్ళు తాగుదామన్నా కానీ ఒక్క నెల 15 రోజులు అవుతుంది. ప్రస్తుతం ఒక తాగటానికి కూడా మంచి వాటర్ లేవు. మేము ఎట్లా బతుకుడు జనాలు. ఈ ఆడోళ్ళు పోతే ఏ బోరుకు పోతే మా కరెంటు కాలుతుంది, అది కాలుతుంది అని బిరుకులు కూడా వాళ్ళు ఇస్తలేరు. ఈ జనాలకు ఇబ్బంది ఉండి ఈ రోడ్డుకి ఎక్కిరు. లేకపోతే ఈ రోడ్డుకి ఎక్కకపోవు. వాళ్ళు మంచిగా నీళ్ళు ఇస్తే రోడ్డుకి ఎక్కుతలా ఆడోళ్ళు. మిషన్ భగీరథ వాటర్తో మేము తాగుకుంటా బతుకుతున్నాం. మాకు అటు ఒక బోరింగ్ లేదు, ఏం లేదు. బాగా తిప్పలు అవుతుంది. ఆ నీళ్ళు మాకు